12 కోట్లు కాదు 12,000 కోట్లు డ్రమ్ముల్లో తయారు చేసి గ్రాముల్లో అమ్మేదాకా లోకల్ టు గ్లోబల్ ఒక ఇంటర్నేషనల్ డ్రగ్ నెట్వర్క్ మూలాలు హైదరాబాద్ లో బయటపడ్డాయి. 4-5 రాష్ట్రాల్లో వేళ్లూనుకున్న డ్రగ్స్ సిండికేట్ లో కింగ్ పిన్ ఒక పంజాబీ యువతి. ఆమెతో పార్ట్నర్షిప్ లో హైదరాబాద్ రామ్నగర్ కు చెందిన ఒక తెలుగోడు. తవ్వే కొద్దీ ఇటువంటి ఇంట్రెస్టింగ్ అంశాలు బోలెడండి. అంతు చూసేదాకా వదిలేదే లేదు అంటున్నారు మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. వాగ్దేవి ల్యాబొరేటరీస్ కేర్ ఆఫ్ నవోదయ కాలనీ చర్లపల్లి ఫేజ్ 5. 4 ఏళ్లుగా ఇక్కడ ఫార్మా ప్రొడక్ట్స్ తయారవుతున్నట్టు నమ్మిస్తూ కలరింగ్ ఇచ్చేవారు. లోపల నడిచేది మాత్రం నిషేధిత మత్తు మందు తయారీ, మెఫెడ్రోన్ అనే డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ విచ్చలవిడిగా జరుగుతోంది. ముంబై పోలీసులొచ్చి ఆకస్మిక తనిఖీలు చేస్తే తప్ప ఈ గుట్టు రట్టవలేదు. ఎక్కడ చర్లపల్లి, ఎక్కడ ముంబై? ఈ డొంక ఎలా కదిలింది అంటే అక్కడ ఫిమేల్ క్యారెక్టర్ కనిపిస్తోంది. పేరు ఫాతిమా మురాబ్ షేక్ అలియాస్ మొల్లా. బంగ్లాదేశ్ కు చెందిన 23 ఏళ్ల యువతి 105 గ్రాముల మెఫెడ్రోన్ తీసుకువెళ్తూ ఆగస్టు 8న ముంబై పోలీసుల వల్ల చిక్కింది. అరెస్టు చేసి వివరాల కోసం కూపీ లాగితే ఆమిచ్చిన సమాచారంతో 60 చోట్ల తనిఖీలు చేశారు. ఒక ఐటీ ఎక్స్పర్ట్ సహా 10 మందిని లోపలేశారు. 24 లక్షల విలువైన మెఫెడ్రోన్ స్వాధీనమైంది. ఇదంతా ఎక్కడ తయారవుతోంది అంటే హైదరాబాద్ చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్ పేరు బయటకొచ్చింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ నేతృత్వంలో చర్లపల్లిలో సోదాలు చేస్తే ఇదిగో 12 కోట్ల విలువైన 5.96 కిలోల మెఫెడ్రోన్, మొత్తం 112 డ్రమ్ముల్లో 35,000 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడి సరుకు స్వాధీనమయ్యాయి. దొరికింది 12 కోట్ల విలువైన మెఫెడ్రోన్ మాత్రమే. కానీ ఇది 12,000 కోట్ల సైజున్న బడా ఇంటర్నేషనల్ డ్రగ్ సిండికేట్ అనేది మరాఠా కాకీల క్లారిటీ. చర్లపల్లిలో సీజైన డ్రమ్ముల కొద్దీ డ్రగ్స్ ని, కెమికల్స్ ని ముంబైకి తరలించారు. ఇక్కడ అరెస్ట్ అయిన ప్లాంట్ యజమాని ఓలేటి శ్రీనివాస్ విజయ్ కు ముంబైలో దొరికిన బంగ్లా లేడీ ఫాతిమాకు లింక్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఎవరి ఆదేశాలతో ఎవరు పనిచేశారు, ఇన్నేళ్లు ఎక్కడెక్కడ దందా చేశారో అనేది ఇకపైనే తేలాలి. ట్రాన్సిట్ వారెంట్ పై నిందితులను రిమాండ్ చేసి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ అబ్బాయిని, పంజాబీ అమ్మాయిని ఒకచోట పెట్టి ఇంట్రాగేట్ చేస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. अरेस्ट हो चुका है, कुछ लोगों को भेजा हमने बस। बांग्लादेशी फातिमा का रोल क्या है इसमें? अरेस्ट हो चुके वो। ओके, उसके लीड से यहाँ पे रेड करे सर। వాగ్దేవి ల్యాబొరేటరీస్ ఓనర్ విజయ్ ఓలెటి పోలీసులకు దొరకడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ముంబై నార్కోటిక్ పోలీసులకు పట్టుబడి పలుకుబడి ఉపయోగించి బెయిల్ తెచ్చుకుని తప్పించుకున్నాడు. అప్పట్నుంచి వాగ్దేవి ల్యాబ్స్ పై ఓ కన్నేసుంచారు ముంబై పోలీసులు. పక్కాగా ప్లాన్ చేసి ప్లాంట్లో కార్మికులుగా చేరి నెల రోజుల పాటు నిఘా పెట్టి అక్కడ జరిగే డ్రగ్ తయారీ గుట్టును బయటపెట్టారు. గురుగ్రామ్ నుంచి హైదరాబాద్కి ముడి సరుకును దిగుమతి చేసుకోవడం, లీజుకు తీసుకున్న భవనంలో ఫార్మా ఫ్యాక్టరీ ముసుగులో సీక్రెట్ గా డ్రగ్స్ తయారు చేయడం, ఇది తంతు. వాగ్దేవి ల్యాబ్ లో తనిఖీలు కొనసాగుతుండగానే నాచారంలో మరో ప్లాంటును కనుగొన్నారు మహారాష్ట్ర పోలీసులు. చర్లపల్లిలో తయారయ్యే మత్తు మందును నాచారం ల్యాబ్స్ కి పంపి పూర్తిస్థాయి డ్రగ్స్ తయారు చేసి అక్కడి నుంచి బయట మార్కెట్ కు తరలిస్తున్నారు. అలా వెళ్లిన మెఫెడ్రోన్ మాదక ద్రవ్యం మహారాష్ట్రలోనే కాదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు, వీళ్లకు విదేశీ లింకులున్నట్లు కూడా తెలుస్తోంది. ఇన్నాళ్లు డ్రగ్స్ అమ్మకాలు, కొనుగోళ్ల గురించే విన్న భాగ్యనగరం ఇప్పుడు డ్రగ్స్ తయారీ కూడా ఇక్కడే జరుగుతున్నట్టు తెలిసి ఉలిక్కి పడుతోంది.